హలో స్టూడెంట్స్, నేను మీ మోహన్. త్వరలో మనకి సిఏ ఇంటర్ స్టడీ అవర్స్ అండ్ రివిజన్ ఎగ్జామినేషన్ బ్యాచెస్ రెసిడెన్షియల్ సిస్టమ్ స్టార్ట్ అవుతుంది. సిఆర్ఎస్ కంప్లీట్ రెసిడెన్షియల్ సిస్టమ్. సో దీనికి బాయ్స్ హాస్టల్ మన శ్రీనివాస భవన్. సో శ్రీనివాస భవన్ రీసెంట్లీ ఫిబ్రవరి 2024లో మనం టోటల్గా రిమోడల్ చేయించడం జరిగింది. సో ఇప్పుడు మీకు చూపిస్తున్న క్యాంపస్ మీరు చక్కగా చూసుకొని అడ్మిషన్ తీసుకోవచ్చు. సో నేను మీకు మరిన్ని వివరాలు చెప్పే ముందు ఈ సిఆర్ఎస్ గురించి చెప్పాలి. కంప్లీట్ రెసిడెన్షియల్ సిస్టమ్. సిఆర్ఎస్ అనేది మాస్టర్ మైండ్స్ యొక్క బ్రెయిన్ చైల్డ్. అట్లీస్ట్ 5 to 7 స్టేట్స్ నుంచి ఈ సిఆర్ఎస్ కోసం అడ్మిషన్స్ వస్తున్నారు. స్టేట్స్ లైక్ కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిస్సా, సో తెలంగాణ, ఉత్తరాంచల్, ఉత్తరాఖండ్, ఇటువంటి ప్లేసెస్ నుంచి కూడా అడ్మిషన్స్ వస్తున్నాయి ఈ సిఆర్ఎస్ కోసం కంప్లీట్ రెసిడెన్షియల్ సిస్టమ్. ఇట్ ఈస్ అ బ్రెయిన్ చైల్డ్ అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. వే బ్యాక్ 3 years బ్యాక్ మనం స్టార్ట్ చేసాం. వేలాది మంది స్టూడెంట్స్ ఈ యొక్క సిఆర్ఎస్ నుంచి క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారు. అండ్ చాలా కోచింగ్ సెంటర్స్ ఈ రోజున మనల్ని చూసి ఈ సిఆర్ఎస్ స్టార్ట్ చేస్తున్నారు. గుడ్, తప్పేం లేదు. దే ఆల్సో వాంట్ టు డూ సంథింగ్ గుడ్ టు ద స్టూడెంట్స్ కమ్యూనిటీ. ఐ వెల్కమ్ ఇట్. సో డిసిప్లిన్ కావాలి, నెంబర్ 1. డిస్ట్రాక్షన్ ఫ్రీ లెర్నింగ్ కావాలి, నెంబర్ 2. మా మీద మానిటరింగ్ ఉండాలి, నెంబర్ 3. అనుకునే వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వండి. సో దయచేసి ఒక కొత్త డెసిషన్ ఏం తీసుకున్నామంటే సెల్ ఫోన్స్ నాట్ అలౌడ్. మీరు సెల్ ఫోన్స్ ఇచ్చినా కూడా డిపాజిట్ చేయాలి. ఓన్లీ సెల్ ఫోన్స్ వద్దు అనుకునేటువంటి వాళ్ళు మాత్రమే ఈ యొక్క క్యాంపస్లో జాయిన్ అవ్వండి. సో అలా దాంతోపాటు మేము కొన్ని ఫ్రీ ఆన్లైన్ లెర్నింగ్ కోర్సెస్ ఇస్తున్నాం మీకు. ఎగ్జాంపుల్, సిఏ ఇంటర్ స్టడీ అవర్స్ జాయిన్ అయిన వాళ్ళకి కొన్ని కోర్సెస్ మేము ఫ్రీగా ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, సిఏ ఇంటర్ ఈఓ బ్యాచ్ వీడియోస్, ఎగ్జామ్ ఓరియంటెడ్ బ్యాచ్ వీడియోస్, అవి చూడటానికి మీ క్యాంపస్లో కొన్ని సిస్టమ్స్ కూడా ఎనేబుల్ చేస్తున్నాం. మీరు హ్యాపీగా ఆ సిస్టమ్స్లో చూసుకోవచ్చు. సో సెల్ ఫోన్స్ వద్దనుకునే వాళ్ళు, అలానే మార్నింగ్ 8 నుంచి కంఫర్టబుల్గా నైట్ 11 దాకా చదువుకోవాలి. అఫ్కోర్స్ సబ్జెక్ట్ టు బ్రేక్స్ ఉంటాయి, లంచ్ బ్రేక్, మార్నింగ్ బ్రేక్, ఈవినింగ్ బ్రేక్. సో మార్నింగ్ 8 నుంచి నైట్ 11 దాకా కంఫర్టబుల్గా చదువుకోవాలి. లేదు మీకు ఇంట్రెస్ట్ ఉందంటే అప్ టు 1 మీరు చదువుకోవడానికి, ఎర్లీ మార్నింగ్ 1 దాకా చదువుకోవడానికి మాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు, చదువుకోవాలి. సో మానిటరింగ్ ఉండాలి, డిస్ట్రాక్షన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ ఉండాలి, గుడ్ కంపానియన్స్ అంటే గుడ్ స్టడీ ఎన్విరాన్మెంట్, చుట్టుపక్కల మంచి పిల్లలు, ఫ్రెండ్స్, చదువుకునే పిల్లలు ఉండాలనుకునే వాళ్ళు తప్పనిసరిగా దీంట్లో అడ్మిషన్ తీసుకోండి. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది, మా ఉద్దేశాలు బాగున్నాయనిపిస్తే ప్లీజ్ డూ సపోర్ట్ అస్. బాగున్నాయనిపిస్తేనే ప్లీజ్ డూ సపోర్ట్ అస్. ఈ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఏరియాని, ఇది పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ వెయిటింగ్ ఏరియా అండి. ఈ డైనింగ్ ఏరియాలో ఇక్కడ పిల్లలందరూ కూర్చోడానికి టేబుల్స్ అరేంజ్ చేయడం జరిగింది. ప్లేట్స్ అన్ని స్టోర్ చేసుకోవడానికి ఇలా ర్యాక్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. పిల్లలకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, సిక్ కానీ ఇలా అయితే సపరేట్గా సిక్ స్టూడెంట్ని సపరేట్గా కేర్ఫుల్గా చూసుకోవడం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి సిక్ రూమ్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందండి. సో క్లాస్ రూమ్స్ అన్నీ కూడా వెల్ ఎక్విప్డ్ అండి. ఆడియో విజువల్స్, మంచి వెంటిలేషన్, పిల్లలకి క్లియర్ విజిబిలిటీ ఉండటం కోసం వైట్ బోర్డ్స్ని యూజ్ చేయడం, దీంతో మార్కర్తో రాయటం జరుగుతుందండి పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు. ఇలా ప్రతి రూము కూడా వెల్ ఎక్విప్డ్ విత్ ర్యాక్స్ అండ్ బెడ్స్ అండి. అట్లాగే వాళ్ళకి వాల్ హ్యాంగర్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఈ విధంగా ఏసీ రూమ్స్ ఏర్పాటు చేయడం జరిగిందండి. వీళ్ళకి ఈ రూమ్లో స్ప్లిట్ ఏసీని ఏర్పాటు చేయడం జరిగింది. ఏసీ రూమ్తో పాటు ఇక్కడ కూడా సేమ్ 2 ర్యాకులు అండ్ వాల్ హ్యాంగర్స్. హలో అండి, ఇవాళ మనం మాస్టర్ మైండ్స్ కంప్లీట్ రెసిడెన్షియల్ సిస్టమ్ బాయ్స్ హాస్టల్ అనేటువంటి శ్రీనివాస భవన్ యొక్క క్యాంపస్ టూర్కి మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళడం కోసం ఇక్కడికి రావడం జరిగిందండి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి క్యాంపస్ బాయ్స్ కంప్లీట్ రెసిడెన్షియల్ సిస్టమ్ అయినటువంటి శ్రీనివాస భవన్ క్యాంపస్ అండి. ఇది క్యాంపస్ మెయిన్ ఎంట్రీ గేట్ అండి. సో ఈ విధంగా మనం లోపలికి రావడం జరుగుతుంది. మన ఎంట్రీ అవ్వగానే మనకి
రైట్ సైడ్ మనకి ఒక పెద్ద జనరేటర్ కనిపిస్తూ ఉంటుందండి. ఈ జనరేటర్ ద్వారా ఈ బిల్డింగ్ మొత్తానికి కూడా ఎప్పుడైనా సరే ఎలక్ట్రిసిటీ కనుక బ్రేక్ డౌన్ అవుతే మనకి పిల్లలు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉండటం కోసం ఈ జనరేటర్ మనం సెటప్ చేయడం జరిగిందండి. ఎక్కడా కూడా పవర్ ఇంటరప్షన్ అనేది క్యాంపస్లో ఉండదండి. సో ఈ తర్వాత ఇక్కడ నుంచి రాగానే మనకి నెక్స్ట్ కనిపించేటువంటి ప్లేస్ని విజిటర్స్ లాంజ్గా పెట్టడం జరిగిందండి. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఏరియాని ఇది పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ వెయిటింగ్ ఏరియా అండి. ఇప్పుడు పిల్లల్ని కలవడానికి వచ్చినటువంటి పేరెంట్స్ కానివ్వండి, లేకపోతే ఆఫీస్లో పని నుండి కలవడానికి వచ్చినటువంటి పేరెంట్స్ కానీ ఈ ప్లేస్లో ఉండి వెయిట్ చేస్తూ ఉంటారండి. సో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఏరియా ఆఫీస్ రూమ్ ఏరియా అండి. సో ఇక్కడ ఈ క్యాంపస్ ఇన్ఛార్జ్ గారు ఇక్కడ ఉండి మొత్తం టోటల్ అడ్మినిస్ట్రేషన్ అంతా చూసుకుంటూ ఉంటారు. సో ఇక్కడే మనకి సీసీ కెమెరాస్ అబ్జర్వేషన్ సంబంధించినటువంటి ఒక మానిటర్ ఉంటుందండి. ఈ మానిటర్ ద్వారా ఇక్కడ ఏం జరుగుతుంది, క్యాంపస్లో ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఎప్పటికప్పుడు ఈ క్యాంపస్ ఇన్ఛార్జ్ గారు మానిటర్ చేసుకుంటూ ఉంటారు. రిసీవింగ్ ఫోన్స్ ఉంటాయండి. స్టూడెంట్స్కి ఏదైనా పేరెంట్స్ ఫోన్ కాల్స్ చేస్తే ఈ ఫోన్ కాల్స్ ద్వారా వాళ్ళు రిసీవ్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి అనౌన్స్మెంట్ సిస్టమ్ ద్వారా ప్రతి ఫ్లోర్లో ఉన్నటువంటి స్టూడెంట్స్కి ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం జరుగుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకున్నటువంటి స్టూడెంట్ ఇక్కడికి వచ్చి ఇన్కమింగ్ కాల్స్ని రిసీవ్ చేసుకోవడం జరుగుతుందండి. సో ఈ విధంగా మనకి ఈ ఫోన్ నెంబర్స్ అన్ని కూడా పేరెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. పేరెంట్స్ ఈ ఫోన్స్ కాల్ చేస్తుంటారు. చేసినప్పుడు స్టూడెంట్స్ వచ్చి వాళ్ళతో మాట్లాడటానికి అవకాశం ఉంటుందండి. ఆఫీస్ రూమ్ తర్వాత మనం వెళ్ళబోతున్నటువంటి ఏరియా డైనింగ్ రూమ్ అండి. సో ఈ డైనింగ్ రూమ్లో పిల్లలు భోజనం చేయడానికి కానీ టిఫిన్స్ చేయడానికి కానీ వాడేటువంటి ఈ ఏరియాని మనం డైనింగ్ ఏరియా అంటామండి. సో ఈ డైనింగ్ ఏరియాలో ఇక్కడ పిల్లలందరూ కూర్చోడానికి టేబుల్స్ అరేంజ్ చేయడం జరిగింది. ప్లేట్స్ అన్ని స్టోర్ చేసుకోవడానికి ఇలా ర్యాక్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. పూర్తిగా వెంటిలేషన్తో నీట్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడా కూడా పిల్లలకి ఇన్కన్వీనియంట్ ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతో కంప్లీట్ లైటింగ్ కానివ్వండి, ఫ్యాన్స్ కానివ్వండి, అట్లాగే చుట్టూ వెంటిలేషన్ ఎయిర్ ఫ్లోకి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఉండడం కోసం వెంటిలేషన్ కూడా మంచి వెంటిలేషన్తో ఉన్నటువంటి హాస్టల్ అండి. అండ్ అలాగే ఇక్కడ కూడా ఎటువంటి మిస్మేనేజ్మెంట్ జరగకుండా ఉండడం కోసం ఇప్పుడు కూడా సీసీ కెమెరా అబ్జర్వేషన్ జరుగుతూ ఉంటుందండి. స్పెషల్గా రెస్ట్ ఆఫ్ క్లాస్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ ఉండి ఫుడ్ సర్వ్ చేస్తూ ఉంటారండి. అలాగే విజిటర్స్ టాయిలెట్ కూడా గ్రౌండ్ ఫ్లోర్లోనే ఏర్పాటు చేయడం జరిగింది. క్యాంటీన్ ఏర్పాటు చేసుకోవడానికి కావాల్సినటువంటి ప్రొవిజన్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ క్యాంపస్లో సెక్యూరిటీ కోసం కూడా ఇప్పుడు కూడా ఒక వాచ్మెన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 24 hours ఈ వాచ్మెన్ ఈ క్యాంపస్లోనే ఉంటుంటాడు. అతనికి ఒక రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఈ రూమ్ని వాచ్మెన్ రూమ్ అంటాం మనం. ఫస్ట్ ఫ్లోర్లో పిల్లలకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు సిక్ కానీ ఇలా అయితే సపరేట్గా సిక్ స్టూడెంట్ని సపరేట్గా కేర్ఫుల్గా చూసుకోవడం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి సిక్ రూమ్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందండి. సో వేసవి కాలంలో కూడా ఎక్కడ కూడా చల్లటి నీళ్ల ప్రొవిజన్ కోసం రిఫ్రిజిరేటర్స్ ద్వారా ఆర్ఓ సిస్టమ్తో ఉన్నటువంటి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీని ప్రత్యేకంగా వీళ్ళకి ఈ హాస్టల్ పిల్లలకి ఏర్పాటు చేయడం జరిగిందండి. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి క్లాస్ రూమ్స్ వింగ్కి వచ్చామండి. సో ఫస్ట్ ఫ్లోర్లో మనకి సిక్ రూమ్తో పాటు క్లాస్ రూమ్స్ ఉండటం జరిగిందండి. సో ఈ క్లాస్ రూమ్స్ అన్నీ కూడా వెల్ ఎక్విప్డ్ అండి. ఆడియో విజువల్స్, మంచి వెంటిలేషన్, పిల్లలకి క్లియర్ విజిబిలిటీ ఉండటం కోసం వైట్ బోర్డ్స్ని యూజ్ చేయడం, దీంతో మార్కర్తో రాయటం జరుగుతుందండి పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు. అట్లాగే ఏదైనా మంచి విజువల్స్ చూపించడం కోసం ప్రొజెక్టర్ అనేది ఇక్కడ క్లాస్ రూమ్లో ఫిక్స్డ్గా ఉంటుందండి. సౌండ్ అనేది పిల్లలకి చివరిలో ఉన్నటువంటి పిల్లలకి కూడా మంచి సౌండ్ సిస్టమ్ వచ్చేలాగా వినిపించేలాగా ఈ ఆడియో సిస్టమ్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని క్లాస్ రూమ్స్ కూడా ఒకే విధమైన పర్ఫెక్ట్ ఎక్విప్మెంట్తో అదే విధంగా తీర్చిదిద్దడం జరిగిందండి. సో ఇప్పుడు మనం ఇంకా ఇంపార్టెంట్ బ్యూటీ ఆఫ్ ది కంప్లీట్ రెసిడెన్షియల్ సిస్టమ్ అండి. ఇక్కడ క్లాస్ రూమ్స్, హాస్టల్ కూడా ఒకే చోట ఉంటాయి. హాస్టల్స్ అన్నీ కూడా మనకి సెకండ్ ఫ్లోర్ నుంచి స్టార్ట్ అవుతాయండి. ఇప్పుడు దాకా మనం గ్రౌండ్ ఫ్లోర్ చూసాము, ఫస్ట్ ఫ్లోర్లో క్లాస్ రూమ్స్ చూసామండి. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నామండి. ఇక్కడ ఒక గేట్ ఉంటుందండి. ఇది ఎప్పుడు కూడా క్లాసులు జరిగేటప్పుడు లాక్ చేసి ఉంటుంది. ఎందుకంటే క్లాసులు జరిగేటప్పుడు స్టూడెంట్ ఎవరు కూడా పైన హాస్టల్ రూమ్స్లో ఉండకూడదండి. సో అందుకని పిల్లలందరినీ కిందకి తీసుకొచ్చిన తర్వాత క్లాసెస్ స్టార్ట్ అయ్యే టైంలో ఈ డోర్ని లాక్ చేయడం జరుగుతుందండి. సో ఇట్లా ఈ డోర్ని తీసుకుని మనం సెకండ్ ఫ్లోర్లోకి ఎంటర్ అవబోతున్నామండి. సో సెకండ్ ఫ్లోర్లోకి ఎంటర్ అయ్యామండి. మనం ఇప్పుడు సెకండ్ ఫ్లోర్లో హాస్టల్ రూమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయండి. మనం ఇప్పుడు మొట్టమొదటిగా చూడబోతున్న రూము 201 అండి. ఇది ప్రీమియం అకామిడేషన్ అండి. ప్రీమియం అకామిడేషన్ అంటే
తక్కువ మంది పిల్లలకి ఒక రూమ్ని కేటాయించడం జరుగుతుందండి. సో ఈ రూమ్లో కేవలం 3 స్టూడెంట్స్కి మాత్రమే ఈ రూమ్ని అలాట్ చేయడం జరుగుతుంది. వీళ్ళ లగేజ్ అది పెట్టుకోవడానికి స్పెషల్గా వీళ్ళకి ఒక ర్యాక్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందండి. అట్లాగే వాళ్ళ డ్రెస్సెస్ అవి హ్యాంగ్ చేసుకోవడానికి హ్యాంగర్స్ని కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ప్రీమియం రూమ్ నుంచి మనం నెక్స్ట్ రూమ్లోకి వెళ్తున్నామండి. సో ఇక్కడ రూమ్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి అనేది మీరు చక్కగా చూడొచ్చు. ఇవి నార్మల్ అకామిడేషన్ రూమ్స్ అండి. సో రూమ్ అనేది ఇట్లా ఉంటుందండి. సో ప్రతి 3 స్టూడెంట్స్కి ఒక ర్యాక్, అలా వాల్ హ్యాంగర్స్ ఉంటాయండి. పిల్లలకి ఎక్కడ డిస్టర్బెన్స్ ఉండకుండా ఏ రూమ్కి ఆ రూమ్ ఇలా పార్టీషన్స్తో సపరేట్ చేయబడి ఉంటుందండి. ఇందాక మనం చూపించినట్టుగా స్టూడెంట్స్కి కాల్స్ వచ్చినప్పుడు పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్ ఉంటుంది కదండి, స్పీకర్ ఉంటుందండి. కింద నుంచి అనౌన్స్ చేస్తే పిల్లలకి తెలియచేయడం కోసం కింద అనౌన్స్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకి వినిపించేలాగా ఆ స్పీకర్ సిస్టమ్ని అనౌన్స్ చేయడం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా ఉండేటువంటి మరో రూమ్ మనం ఇప్పుడు చూడబోతున్నామండి. ఇలా ప్రతి రూము కూడా వెల్ ఎక్విప్డ్ విత్ ర్యాక్స్ అండ్ బెడ్స్ అండి. అట్లాగే వాళ్ళకి వాల్ హ్యాంగర్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. సేమ్ ప్రతి రూమ్లో కూడా ఆడియో సిస్టమ్ అనే స్పీకర్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. సో నార్మల్ రూమ్ అండ్ ప్రీమియం రూమ్ చూసాం. మనం ఇప్పుడు ఏసీ రూమ్లోకి ఎంటర్ అయ్యామండి. ఈ విధంగా ఏసీ రూమ్స్ ఏర్పాటు చేయడం జరిగిందండి. వీళ్ళకి ఈ రూమ్లో స్ప్లిట్ ఏసీని ఏర్పాటు చేయడం జరిగింది. ఏసీ రూమ్తో పాటు ఇక్కడ కూడా సేమ్ 2 ర్యాకులు అండ్ వాల్ హ్యాంగర్స్తో పాటుగా వీళ్ళకి ఏసీ ప్రొవిజన్ అనేది ప్రతి ఈ రూమ్లో ఒక ఏసీ స్ప్లిట్ ఏసీ అండ్ సెకండ్ స్ప్లిట్ ఏసీ ఉన్నటువంటి ఇంకొక రూమ్ అండి. ఇది ఒక వాష్రూమ్ ఏరియా అండి. ఇక్కడ బాత్రూమ్స్ అండ్ టాయిలెట్స్ ఉంటాయండి. అట్లాగే బ్రష్లు అవి చేసుకోవడానికి సపరేట్గా షింక్ ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీనివాస భవన్ ఎంట్రీ చూసాము. కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఆఫీస్ రూమ్, డైనింగ్ రూమ్ చూసాము. అట్లాగే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి క్లాస్ రూమ్స్ చూసామండి. అట్లాగే సెకండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి హాస్టల్ రూమ్స్ చూసాం, వాష్ ఏరియా చూసామండి. అట్లాగే సిక్ రూమ్ చూసాం మనం. సో ఇదే విధంగా ఈ సెకండ్ ఫ్లోర్లో ఏ విధంగా అయితే హాస్టల్ రూమ్స్ ఉన్నాయో ఇదే విధంగా థర్డ్ ఫ్లోర్లోను, ఫోర్త్ ఫ్లోర్లోను కూడా ఆ ప్రొవిజన్ ఏర్పాటు చేయడం జరిగిందండి. థర్డ్ ఫ్లోర్, ఫోర్త్ ఫ్లోర్ కూడా సేమ్ సెకండ్ ఫ్లోర్లో ఏ విధంగా అయితే హాస్టల్ రూమ్స్ ఉన్నాయో అదే విధంగా థర్డ్ అండ్ ఫోర్త్ ఫ్లోర్లో కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. అంతేకాకుండా ఈ హాస్టల్లో ఉన్నటువంటి మన ఫెసిలిటీస్ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ డ్రింకింగ్ వాటర్ అనేది కంప్లీట్ ఆర్ఓ సిస్టమ్ ద్వారా వీళ్ళకి డ్రింకింగ్ వాటర్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. పైన ఆర్ఓ మోటార్ను, ఆర్ఓ కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా పైన టెర్రస్ మీద ఫిట్ చేయడం జరిగిందండి. సో దాని ద్వారా మొత్తం ఈ బిల్డింగ్ మొత్తానికి కూడా ఆర్ఓ వాటర్, డ్రింకింగ్ వాటర్ వస్తుందండి. అట్లాగే ఎక్కడికి కూడా ప్రతిదీ కూడా వాటర్ కూడా కూలింగ్ వాటర్ కావాలంటే కూలింగ్ వాటర్, అలాగే నార్మల్ వాటర్ కావాలంటే నార్మల్ వాటర్ ప్రొవిజన్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి రిఫ్రిజిరేటర్స్ ఫిట్ చేసి. అట్లాగే చలికాలంలో పిల్లలు ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా మనం ఇక్కడ ఉన్నటువంటి వాష్రూమ్స్లో కానీ వీటన్నిటిలో కూడా హాట్ వాటర్ ప్రొవిజన్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. సో ఈ గీజర్స్ ద్వారా వీళ్ళకి స్నానానికి వాటికి హాట్ వాటర్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. సో ఇది కంప్లీట్ టూర్ ఆఫ్ శ్రీనివాస భవన్గా మనం చెప్పుకోవచ్చండి. థ్యాంక్ యూ.